వెల్కమ్ టు కీటాక్స్. ఈవీఎంల మీద ఎన్నికల నిర్వహణ మీద ఎన్నికల్లో ట్యాంపర్ జరుగుతోంది అనే టాపిక్ మీద రాహుల్ గాంధీ చేసిన ఎలిగేషన్స్కి మోడీ సమాధానం చెప్తారా? బీజేపీ ఏం చేయబోతోంది? ఇప్పటికే కనిపిస్తున్న ఈసీ రియాక్షన్ చూస్తుంటే ఈ ఈవీఎంల వ్యవహారం అనేది దేశ రాజకీయాలని కదిపి కుదిపేయడం ఖాయంగా కనబడుతోంది. భవిష్యత్తుని ప్రభావితం చేయడం కూడా సర్టైన్ అని అనిపిస్తోంది. దిస్ ఈజ్ కీటాక్స్. రాహుల్ గాంధీ కొన్నేళ్లుగా ఈవీఎంల పనితీరు మీద సందేహాలు వ్యక్తం చేయటం, ఇప్పుడు తన దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటూ కర్ణాటకలో ఒక సెగ్మెంట్ని తీసుకొని తాము చేసిన వర్క్ అంతా దేశం మొత్తానికి వివరించడాన్ని అందరం చూసేసాం. ఈసీ రాహుల్ గాంధీ క్వశ్చన్స్తో అటాక్తో ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తూనే అఫిడవిట్ ఇవ్వండి అంటే ఇన్ రిటర్న్ నేను వీటన్నిటికీ కట్టుబడి ఉన్నా రాసివ్వండి అని అడిగితే నేను పార్లమెంట్ సాక్షిగా ప్రమాణం చేసినోడిని, నేను మాట్లాడిన ప్రతి మాటకి కట్టుబడి ఉంటా అని రాహుల్ గాంధీ మాట్లాడడం కనబడుతోంది. మళ్ళీ ఈసీకి అదే ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. మీరు ఒకవేళ ఓట్ల ట్యాంపరింగ్కి పాల్పడలేదు అని అనుకుంటే, ప్యూర్గా క్లియర్గా ఉన్నారు అని మీరు భావిస్తే గనక అసలు డిజిటల్ ఓటర్ లిస్ట్ నాకు ఇవ్వండి అంటే మెషిన్ రీడబుల్ ఓటర్ లిస్ట్ నాకు ఇవ్వండి అని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఒక పర్టికులర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన డిజిటల్ రీడబుల్ ఓటర్ లిస్ట్ ఇవ్వడానికే ఈసీ సుముఖంగా లేనప్పుడు మరి దేశవ్యాప్తంగా ఓటర్ లిస్ట్ కావాలి అని రాహుల్ గాంధీ అడిగితే ఇస్తుందా అంటే? అందుకోసమే ఇప్పుడు ఈసీ వైఖరి చూసిన తర్వాత ఇక ఈ ఇష్యూని రాహుల్ గాంధీ మరింత ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అనే విషయం మనకు అర్థమైపోతుంది. ఇక బీజేపీ సంగతి ఏంటి? రాహుల్ గాంధీ బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద మోడీ జమానాలోనే ఈ ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతోంది అని చేసిన ఆరోపణల మీద బీజేపీ కానీ మోడీ కానీ రియాక్ట్ అవుతారా? రాహుల్ గాంధీ అడిగితే మోడీ ఎందుకు రియాక్ట్ అవుతారు అని హార్డ్ కోర్ ఆర్గ్యుమెంట్లు బహుశా ఈ ఇష్యూలో చెల్లకపోవచ్చు. ఎందుకంటే ఈ దేశానికి రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్. గత 2 టర్ములో అంటే కాంగ్రెస్కి అపోజిషన్ హోదా లేదు కాబట్టి సరిపోయింది. కానీ ఈసారి రాహుల్ గాంధీ అఫీషియల్ ఎల్ఓపి. మరి ఇలాంటప్పుడు సమాధానం చెప్పి తీరాల్సిన పరిస్థితి ఉంటుంది. లోక్సభ ఎలక్షన్ ఇస్ స్టోలన్ దట్ వి హావ్ ప్రూఫ్. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని ఎల్ఓపి సవాల్ చేస్తున్నప్పుడు బీజేపీ వైపు నుంచే కాదు, ప్రభుత్వం వైపు నుంచి, ప్రధాని వైపు నుంచి కూడా సమాధానం రావాల్సి ఉంది. మరి ఎప్పుడు వస్తుంది సమాధానం అంటే? వెంటనే రాకపోవచ్చు, కొంత సమయం తీసుకుంటారు అని అనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా రాహుల్ గాంధీకి సమాధానం చెప్పడము లాంటి ప్రెస్ మీట్లు ఏమీ పెట్టకపోయినా ఒక ప్రసంగంలోనో సందర్భం వచ్చినప్పుడో ఈ ఇష్యూని కూడా ప్రస్తావిస్తూ తనదైన స్టైల్లో మోడీ రియాక్ట్ అవ్వక తప్పని పరిస్థితిని రాహుల్ క్రియేట్ చేశాడు. ఇక ముందు ఈక్వేషన్స్, పరిణామాలు, రాజకీయాలు ఎలా మారచ్చు రాహుల్ గాంధీ తీసుకున్న స్టెప్తో? ఎందుకంటే రాహుల్ గాంధీ కేవలం ఎలిగేషన్స్ చేయడమే కాదు, ఆధారాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు, చూపిస్తున్నారు కొన్ని. దాని తర్వాత 70s జయప్రకాష్ నారాయణ్ హయాంలో సంపూర్ణ క్రాంతి పేరుతో ఉద్యమం చేసినట్టుగా ఇప్పుడు ఈవీఎంల మీద బీజేపీ అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాన్ని నిర్మించాలి అని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. మరి ఇలాంటి టైంలో ఈ ఇంపాక్ట్ నియర్ ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు? త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మరి అక్కడ ఏం జరగచ్చు? ఒకవేళ బీహార్లో కనుక ఆర్జేడీ కూటమి గెలిచిందనుకోండి, మేము ఫర్మ్గా నిలబడడం వల్ల, గట్టిగా ఇష్యూని పట్టుకోవడం వల్ల బీజేపీ వెనక్కి తగ్గింది, ప్రజాభిప్రాయం రిఫ్లెక్ట్ అయ్యింది అని రాహుల్ గాంధీ చెప్తారు. దేశం మొత్తంలో మళ్ళీ సౌండ్ ఫర్దర్గా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ బీజేపీ కూటమి గెలిచిందనుకోండి, మళ్ళీ ఇక్కడ కూడా ఇలాగే చేశారు, 60 లక్షల ఓట్లు తొలగించి బీజేపీ ఎలక్షన్ ట్యాంపర్ చేసింది అని రాహుల్ గాంధీ మాట్లాడేందుకు స్కోప్ ఉంటుంది. అంటే బీహార్లో ఎలాంటి రిజల్ట్ వచ్చినా కానీ దాన్ని ఈవీఎంల ఇష్యూతో కనెక్ట్ చేసి ముందుకు తీసుకెళ్లేందుకు స్కోపు ఖచ్చితంగా ఉంది. మరి ఇలాంటి టైంలో మోడీ ఏం చెప్తారు? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీరైతే ఏమంటారు?